ఇక్కడే భరతుడు ఒక మాట చెప్తాడు. ఇది మనం ప్రతిరోజు ప్రతి వారు కంఠస్థం చెయ్యవలసినటువంటి శ్లోకం. జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఏ సుఖం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా కూడా రాముడున్నాడు నన్ను రక్షిస్తాడనుకోవడానికి శ్లోకం అందరూ కంఠస్థం చేసేయాలి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వమనువర్తయ. పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు చెప్పవలసిన శ్లోకం అసలు ఇది. అందుకని అందరూ చెప్పండమ్మా ఒక్కసారి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. తల్లి పిల్లాన్ని తీసుకుని బజారుకెడితే ఒక డజను చక్రకేళి అరటిపళ్ళు కొని ఇంటికి తెచ్చిన తరువాత పిల్లవాడు చక్రకేళి అరటిపళ్ళ యొక్క పెడవంకే చూస్తుంటే ఓ పండు తీసి పిల్లవాడికి ఇస్తే పిల్లవాడు పండు తొక్క తీసి తినే ముందు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు కూడా ఒక్క ముక్క కొరుక్కో అమ్మా, తింటానంటే అక్కర్లేదు నాన్న నువ్వు తినరా అంటే ఆ పిల్లవాడు తినేసిన తర్వాత సాయంకాలం ఆఫీసు నుంచి భర్త గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆ రోజులో జరిగినటువంటి ప్రముఖమైన విశేషంగా, ఏమండి చూశారా ఇవాళ పిల్లాడికో అరటిపండు ఇస్తే వాడు తినడం మానేసి అమ్మ నువ్వు తినమ్మా, అమ్మ నువ్వు తినమ్మా, నువ్వు తినమ్మా అన్నాడు. నేను ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడు. అందుచేత మీ వంటి భర్త ఇటువంటి కొడుకు నాకున్నారు, ఇంకా నా జీవితానికి ఏం కావాలంటుంది తల్లి. ఏ పిల్లాడు కొనుక్కున్నాడు అరటిపండు? పిల్లాడు తెచ్చాడా? అమ్మ పెట్టిన అరటిపండే తిరిగి అమ్మకి పెడితే మురిసిపోయిన అమ్మలా ఆయనిచ్చిన వైభవమే మీరనుభవిస్తూ స్వామి ఇది నీది నేను అనుభవిస్తున్నాను అన్నంత మాత్రం చేత పొంగిపోతాడు ఆ కృతజ్ఞతాభావానికి, ఆ ప్రసాద భావానికి. ఇది మనిషిగా బ్రతికినటువంటి వాడు నేర్చుకోవాలి. ఇది లేనప్పుడు కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. నువ్వు కృతజ్ఞుడవు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కిష్కింధకాండలో లక్ష్మణుడు చెప్పేశాడు. అటువంటి కృతజ్ఞుడికి ఇంకా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. అందుకని కృతజ్ఞులుగా బ్రతకడం ఎలాగో మనకి పట్టాభిషేకం నేర్పుతుంది ఇవాళ. స్వామి మేము మీ భృత్యులం, మీ కింకరులం, అందుకని మీరు మమ్మల్ని స్వామిగా సర్వకాలముల ఎందుకు కాపాడండి. ఇవి మావి కావు, ఇవన్నీ మీవి, మీవైనవి మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తుంటే మా ఆనందం చూసి మీరు ఆనందిస్తున్నారు. ఇది మీరు తల్లిదండ్రులు, అందుకని మీరు ఇలా మమ్మల్ని కటాక్షించగలిగారు అని భరతుడు చెప్తే పరమ సంతోషించి రామచంద్రమూర్తి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు. ఎటువంటి మహాపురుషుల ఆశ్రమాలకు వెడుతున్నాడో ఆ ఆశ్రమాలు ఎలా ఉంటాయో మీరు ఈ చెవితో వింటున్నప్పుడు మనస్సు దర్శనం చేస్తుంది ఆ ఆశ్రమాల్ని. ఆశ్రమాల గురించి వర్ణన జరిగితే ఆశ్రమాన్ని దర్శనం చేస్తే ఏమవుతుంది, ఎందుకు రామాయణానికి అంత శక్తి వచ్చింది అంటే మీకు ఒక్క విషయం చెప్తాను. భాగవతం దశమ స్కంధంలో యశోదాదేవి చెప్పింది ఆ ఫలితాన్ని. గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో అని ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఒక్కొక్క నాడు పిల్లలకి ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం మీరు తప్పించగలిగినటువంటి ప్రమాదం కాదు. మీ బుద్ధి కానీ మీ పిల్లల బుద్ధి కానీ ఆనాడు ఆ ప్రమాదం నుంచి తప్పించలేదు. అటువంటి ప్రమాదం నుంచి తప్పించవలసి వస్తే ఆ బిడ్డండి మీకు ఇవ్వవలసి వస్తే ఈశ్వరుడు మీ ఖాతా వైపు చూస్తాట. ఏం పుణ్యం ఉందని రక్షించని వీణ్ణని ఏవి చూస్తాడోట తెలుసా అండి. అప్పుడు గత జన్మంబులనేమి చేసితిమో, నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం చేశావో చూస్తాట పుణ్యాలు. గట్టి పుణ్యం ఉంటేనే ఆపుతాడు. గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఒక్కొక్క నాడు ఒక్కొక్క మహాపురుషుడి చేతిలో పడినది అక్షయ ఫలితమైపోతుంది. ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, ఏ చింతారతిన్ మీరు ఎలా గడిపినా కాలం గడిచిపోతుంది. మీరు రామాయణమే వినక్కర్లేదు, మీరు టీవీ ముందు కూర్చున్నా టైం అయిపోతుంది. మీరు టీవీ ముందు కూడా కూర్చోక్కర్లేదు, ఏమీ చెయ్యకుండా మీ బాల్కనీలో మీరు కూర్చున్నా టైం వెళ్ళిపోతుంది. కానీ మీరు ఎలా గడుపుతున్నారన్నది లెక్క పెట్టేవాడు మాత్రం ఒకడున్నాడు. వాడు చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఖాతా రాస్తాడు. వాడు చిత్రగుప్తుడు, వాడే ఈశ్వరుడు. వాడు ఇక్కడ అన్ని లెక్కలు రాస్తాడు. మీరు ఏం విన్నారు, ఏం చదివారు, ఏం చేశారు ఈశ్వరానుగ్రహం కోసమని చూస్తాట. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, మహాపురుషులై తపస్సులు చేసినటువంటి వాళ్ళు
అన్ని సుఖాల్ని విడిచిపెట్టి ఈశ్వరుడి కోసమని తపస్సు చేస్తారు. వాళ్ళు రాగద్వేషాలకి అతీతులు, వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు, వాళ్ళు సుఖదుఖముల రెండింటి యందు సమానంగా ఉంటారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భగవానుడు భగవద్గీతలో. అలా ద్వంద్వాతీతులై ఉంటారు. అటువంటి మహాపురుషుడి ఆశ్రమాన్ని మీరు తొక్కారనుకోండి, తొక్కడం అంటే ఏంటి? కాలు పెట్టడం. కాలు పెట్టడం అంటే ఏంటి? ఆ దర్శనం కోసమని మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళారనుకోండి, ఆ ఫలితాన్ని చూస్తాట. ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకు నిర్భయున్. ఎక్కడి నుంచి పడ్డాడు కృష్ణుడు? ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు తృణావర్తుడు, అక్కడి నుంచి కింద పడిపోయాడు. పడిపోయినా బ్రతికాడు. ఎలా బతికాడో యశోద చెప్పింది. ఈ పుణ్యాలు ఉంటే బతుకుతాడంది. మహర్షి ఇవాళ మనందరికీ ఒక గొప్ప పుణ్యాన్ని మూట కట్టి అరణ్యకాండలో 7 రోజులు మన ఖాతాలో పారేస్తున్నారు. ఏమిటా పుణ్యం? గొప్ప గొప్ప మహర్షుల యొక్క దర్శనం చేయిస్తారు. ఎలా చేయిస్తారు? మిమ్మల్ని టిక్కెట్టు పెట్టి తీసుకెళ్ళి చేయించక్కర్లేదు, మానసిక దర్శనం చేయించేస్తారు. ఆ ఋషులంటే ఎలా ఉంటారో, వాళ్ళ కుటీరాలు ఎలా ఉంటాయో, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో ఇవి చెప్తారు. అది ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు చేతిలో కోదండం పట్టుకుని. అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఒక్కొక్క తాపసాశ్రమాన్ని చూస్తున్నారు. అయితే ఇది గమనించవలసిన దృశ్యం అన్నారు మహర్షి. హకారం వేశారు చివర. ఏమిటి ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఈ దృశ్యంలో? ముందు రాముడు వెడుతున్నాడు, మధ్య సీతమ్మ ఉంది, వెనుక లక్ష్మణుడున్నాడు. ఇలా ఉండడంలో గొప్పతనం మనకొకటి చెప్పింది శాస్త్రం. ఏదంటే పరబ్రహ్మమును తెలుసుకోవాలంటే ముందు ప్రకృతి యొక్క అనుగ్రహం కలగాలి. ప్రకృతియే, జగత్తే మాయాస్వరూపం. ఉన్నదా? అజ్ఞానం ఉంటే ఉంది, జ్ఞానం ఉన్నదా? పోయింది. జగత్తుకి ఆస్తిత్వము మాయ చేతనే ఉంటుంది. గొలుసు లేదా? ఉంది. ఎప్పుడుంది? నామరూపాత్మకంగా ఉంది. కానీ అసలు ఉన్నదేది గొలుసు కాదు, బంగారం ఉంది. బంగారం లేకుండా గొలుసును రమ్మంటే వస్తుందా? రాదు. గొలుసు లేకుండా బంగారాన్ని ఉండమంటే ఉంటుందా? ఉంటుంది. గొలుసుగా లేదు, కరిగించేస్తే ఇంత బంగారం ముద్దగా ఉండదా? ఉంటుంది. బంగారాన్ని గొలుసుగా మార్చారు. ఇది నా గొలుసు, ఇది నా గొలుసు అంటారు. కానీ ఉన్నది గొలుసా బంగారమా? బంగారం ఉంది. కానీ మీరు బంగారమును మరచి గొలుసుగా మారినటువంటి బంగారమునందు దృష్టి పెట్టారు. నామము రూపము నందు మీరు తాదాత్మ్యతని పొందారు, కానీ దాని లోపల ఉన్న పదార్థమును మరిచిపోయారు. ఇలా నామరూపాత్మకంగా కనపడుతూ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని కనిపించకుండా చేసేదేదో దానికి మాయా అని పేరు. ఇప్పుడు మీకు నామరూపాత్మకంగానే జగత్తంతా కనపడుతుంది. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి నామరూపములు తీసేసి బ్రహ్మమునొక్కదాన్ని దర్శించడానికి ఈ కన్ను సరిపోదు. ఈ కంటితో మీరు ఎంతసేపు చూసినా జగత్తే కనపడుతుంది. ఈ కంటికి అదొక్కటే లక్షణం. మాంసముతో తయారైన నేత్రము కేవలము జగత్తుని మాత్రమే చూడగలదు. జాయతే గచ్చతే ఇది జగత్. అందుకే ఎప్పుడెప్పుడు పరమాత్మ తన స్వరూపాన్ని చూపిస్తే అప్పుడప్పుడు ఒక జ్ఞాననేత్రాన్ని ఇస్తారు. అందుకే ఉపనయనము అంటారు. ఉప అంటే సమీపమునకు తీసుకెళ్ళగలిగిన నయనము, కన్ను. ఏదది? నువ్వు అనుష్ఠానం చెయ్యగా 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 బాహ్యనేత్రములు మూతలు పడిపోతే అంతర్నేత్రం ఇక్కడ తెరుచుకుంటే అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరకదు, ఇక్కడ దర్శనం అవుతుంది. బ్రహ్మాన్ని మీరు అక్కడెక్కడ చూస్తారు, ఇక్కడ చూడాలి, ఇక్కడ దర్శనం చెయ్యాలి. అందుకే రాముడు అంటే ఆత్మారాముడు, ఇక్కడే ఉంటాడు రాముడు. ఇక్కడ దర్శనం చెయ్యాలి రాముణ్ణి. ఇక్కడ రామదర్శనం అవ్వడానికి ఎవరి అనుగ్రహం ఉండాలి? ముందు రాముడు ఉన్నాడు, మధ్యలో సీతమ్మ ఉంది. సీతమ్మ అనుగ్రహం ఉంటే తప్ప రాముణ్ణి చేరలేరు. శివ శైత్యైక్య రూపిణి లలితాంబిక. శివుడు తెలియాలంటే లలితాపరాభట్టారిక అనుగ్రహం ఉండాలి. అందుకని ఇవాళ అమ్మవారిని ఆ స్వరూపంగా చూపిస్తున్నారు మహర్షి. సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు గురిని పెట్టడానికి, గురిని తెలుసుకోవడానికి చేతిలో కోదండం పట్టుకుని ఎడుతున్నాడు. ఇది లక్ష్యశుద్ధి అంటారు. బాణం విడిచిపెట్టాలి, విడిచిపెడితే లక్ష్యాన్ని కొట్టాలి. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ముందు అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప, అందుకే శరన్నవరాత్రులు చేస్తే తప్ప వసంత నవరాత్రులు చేయడానికి కుదరదు. చిత్రా నక్షత్రంతో ముందు ప్రారంభమైన మొదటి నక్షత్రం
మనకి 27 నక్షత్రాల్లో మధ్యలో ఉన్న చిత్రతో చైత్రమాసం వచ్చినా చైత్రమాసం నుంచి అనుష్ఠానం మొదలవదు. అశ్విని నక్షత్రంతో ఆశ్వీజ మాసం వస్తే శరన్నవరాత్రులతో అనుష్ఠానం మొదలవుతుంది. అందుకని అమ్మ అనుగ్రహాన్ని పొందితే అమ్మ అనుగ్రహం చేత అమ్మయే ఈ ప్రకృతిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతి స్వరూపం ఏమిటో మీకు అవగాహన అయితే, రజోగుణ తమోగుణములు విడిపోతే సత్వము శుద్ధ సత్వం అయితే అమ్మ అనుగ్రహంతో అయ్యని తెలుసుకోగలుగుతారు. అయ్యని తెలుసుకోవడం జగత్తులో ఉన్న బ్రహ్మముని తెలుసుకోవడం. అప్పుడు ఉన్నదొక్క బ్రహ్మమే అయిపోతుంది. అందుకే సుందరకాండలో హనుమకి సీతమ్మని చూస్తే రాముడు కనపడతాడు. సీతమ్మలో రాముడు కనపడితే భవిష్యత్ బ్రహ్మ అవుతారు హనుమ. సీతమ్మలో రాముడి నుంచి విడిపోయిన సీతమ్మ కనపడితే నిహతుడైపోతాడు రావణాసురుడు. 10 తలకాయలున్నాయి. ఇంతే తేడా. ఈ దర్శనం ఋషులు చేస్తున్నారు. ఎందుకని? వారికి తత్వం తెలుసు కనుక. అందుకని అద్వైత సిద్ధి వైపుకి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆవిష్కరించింది ఈ శ్లోకం. అందుకని అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ.